ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని. ఇక ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా నేను రికార్డ్ చేయడానికి కారణం ఏమిటి అంటే, కొత్త సంవత్సరము జనవరి 2025కు సంబంధించి జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని తిరుమల కొండపైన మనందరం జరుపుకుంటాము. ఆ సందర్భానికి సంబంధించి 10 రోజులు 300 రూపాయల దర్శన టికెట్, అలాగే రూములు టీటీడీ యాజమాన్యం వారు వెబ్సైట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మనందరికీ కూడా 2 నెలల నుంచి కూడా ఎంతగానో ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. సో దీనికి సంబంధించిన రిలీజ్ అనేది ఖచ్చితంగా ఈ నెల నవంబర్లో ఉండదు. నేను ఎందుకు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తున్నానంటే, చాలా మంది కూడా కనీసము ఈ నవంబరు 25వ తారీఖున ఫిబ్రవరి టికెట్లతో పాటు జనవరి టికెట్లు వైకుంఠ ఏకాదశివి కూడా విడుదల చేస్తారేమో అని ఎక్కువ మంది ఆసక్తిగా వెయిట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు, టీటీడీ వారు కూడా అఫీషియల్గా కూడా ఒక పాంప్లెట్ ద్వారా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. చూడండి, 25 ఉదయం 10 గంటలకి ఫిబ్రవరి 300 రూపాయల దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు, అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు, అలాగే 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల టికెట్ అని మనకి చెప్పారు. ఈ విషయం కూడా నేను గత 4 రోజుల నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో కన్ఫామ్గా ఈ నెల అయితే ఈ రిలీజ్ అనేది లేదు. మరి ఎప్పుడు ఉండబోతోంది అన్నది మీ ప్రశ్న. ఖచ్చితంగా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే, గత సంవత్సరం కూడా ఇలాగే మనకి డిసెంబర్ 15, 16 తారీఖుల్లోనే విడుదల చేయటం జరిగింది. సో ఈసారి కూడా అలాగే చేసే అవకాశం అయితే ఉన్నది. ఓకేనా? సో దయచేసి మీరు ఏమాత్రం ఇబ్బంది పడొద్దు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఏ టికెట్లు విడుదల చేస్తారు అన్నది కూడా చాలామందికి ఒక క్వశ్చన్. మొట్టమొదటిది 300 రూపాయల దర్శన టికెట్, రెండోది సర్వదర్శనం టోకెన్లు. ఈ టోకెన్లు అనేవి ఉచిత టోకెన్లు. తిరుపతిలోని ఒక 8 కౌంటర్లలో, అలాగే తిరుమలలో ఒక కౌంటర్లో ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌంటర్లు ఏమిటి అనేది మనం అప్పుడు చెప్పుకుందాము, ఇప్పుడే వద్దు. అలాగే మూడవది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశము. అయితే ఈ బ్రేక్ దర్శనం టికెట్లు మీరు బుక్ చేసుకున్న 10,000 రూపాయల డొనేషన్ ఈ ట్రస్ట్కి పే చేసినా కూడా మీకు దర్శనం అనేది కేవలము 300 రూపాయల టికెట్ తీసుకునే వారికి ఏ విధంగా అయితే జయ విజయ గడప దగ్గర నుంచి జరుగుతుందో మీకు కూడా అలాగే జరుగుతుంది. అంతేగాని ముందుకైతే వెళ్ళి ఈ 10 రోజులు చూడలేరు. ఓకేనా? 4వ విధానం ఏమిటి అంటే, 1,00,000 రూపాయలకి పైగా ఎవరైతే ట్రస్ట్ డోనర్ స్కీమ్స్కి డొనేషన్ ఇస్తారో, విరాళాలు ఇస్తారో వారికి కూడా దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ 4 ప్యాటర్న్లు ఉంటాయి. అలాగే ఆ 10 రోజులు కూడా మీకు ఎటువంటి బ్రేక్ దర్శన టికెట్లు, రికమెండేషన్ టికెట్లు కూడా బుకింగ్ అనేది ఉండదు. ఓకేనా అండి? మీ అందరికి అర్థమైంది కదా? సో వీటికి సంబంధించిన రిలీజ్ అనేది మనకి డిసెంబర్ 15 తర్వాత ఉండవచ్చు. ఎందుకు అంటే, డిసెంబర్ మొదటి వారంలో టీటీడీ వారు మరొక బోర్డు సమావేశంలో, బోర్డు మీటింగ్లో దీనికి సంబంధించి చర్చించి ఏమైనా ఎక్స్ట్రా టికెట్లు కావాలంటే రిలీజ్ చేసి మనందరికీ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అప్పుడు నేను తప్పకుండా మన ఛానల్లో మీ అందరికీ ఈ బ్రేకింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు వస్తాను. సరే, మరి ఇప్పటికి నేను ఈ సెలవు తీసుకున్నా.